ముందుగా హెడ్లైన్స్. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు, బ్లాక్ స్పాట్లను గుర్తించిన కలెక్టర్. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాలు రద్దు, ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన కలెక్టర్. అడికేష్ లింగమయ్య శాశ్వత చైర్మన్ గా ముమ్మలనేని రాజశేఖర్, ఆలయ మండలి పూజలో పాల్గొన్న భక్తులు. నగరంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలు, ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు. పోరాటాల ద్వారానే పేద ప్రజల సమస్యలు దూరం, బోధన్లో 100 మీటర్ల రెడ్ ఫ్లాగ్ తో ర్యాలీ. రోడ్డు ప్రమాదాల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని బ్లాక్ స్పాట్లను పరిశీలించారు కలెక్టర్. ఎక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి, వాటి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వరెడ్డి ఇతర అధికారులతో కలిసి నిజామాబాద్ నగర శివారులో తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాక్లూరు మండలం మాణిక్బండర్ చౌరస్తా సమీపంలోని సుఖ్జిత్ స్టార్చ్ మిల్ వద్ద, బోధన్ రోడ్లోని ఎన్ఎన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ ఎదురుగా గల ప్రధాన రహదారులను సందర్శించారు. పై ప్రదేశాలలో ఎక్కువగా ప్రమాదాలు జరిగేందుకు గల కారణాల గురించి పోలీస్, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, రవాణా తదితర శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు. ముఖ్యంగా బోధన్ రోడ్ ఎన్ఎన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వద్ద గడిచిన 3 సంవత్సరాల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదాలలో 19 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, ఈ సందర్భంగా ప్రమాదాల తీవ్రతపై కలెక్టర్ కింద ఆందోళన వెలుబుచ్చారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాద ఘటనల్లో అత్యధిక మరణాలు చోటు చేసుకున్న వాటిలో నిజామాబాద్ జిల్లాలోని ఈ ప్రాంతం 20వ స్థానంలో ఉందన్నారు. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రోడ్డు ప్రమాదాల నివారణ కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాలలో రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించి రోడ్డు విస్తరణ పనులు జరిపించాలని ఆర్ఎండ్బి పోలీసు అధికారులకు సూచించారు. రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలన్నారు. మాణిక్బండార్ సమీపంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా గల అన్ని రహదారులపై బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాలలో ప్రమాదాలను నియంత్రించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మూల మలుపులు, కల్వట్లు, ఎత్తుపళ్లాలు, రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడం వంటి వాటిని సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ బస్ డ్రైవర్లు సహా ఇతర ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లకు రోడ్డు భద్రతా ప్రమాణాలను విధిగా పాటించేలా ట్రాఫిక్ నిబంధనల పట్ల స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలన్నారు. బ్లాక్ స్పాట్లను పరిశీలించిన అధికారుల బృందంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఎంవీఐజీ శ్రీనివాస్, ఆర్ఎండ్బి అధికారి ప్రవీణ్, ఈదర్ మేనేజర్ హర్ష తదితరులు ఉన్నారు. పాడి రైతులు అభివృద్ధి చెందాలంటే పశువులు ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించి పశువుల యజమానులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి, డైమండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ అయ్యప్ప సేవ, తెల్ల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి నట్టల నివారణ మందులు, కాల్షియం మందులను అందించారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కంపెనీలు అందించిన మందులను ఉచితంగా అందించారు. మూగజీవాలకు సేవ చేయడంతో పాటు వాటిని పెంచుతున్న రైతులకు చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగిందని తెల్ల రవికుమార్ యువసేన అధ్యక్షులు, కోటగిరి లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ అధ్యక్షులు తెల్ల రవికుమార్ తెలిపారు. మూగజీవాలకు నట్టల నివారణ మందులు, కాల్షియం మందులు చాలా కీలకమైనవని పశు వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ అయ్యప్ప అధ్యక్షులు సురబత్తిని శ్రీనివాసరావు, పశు వైద్య సహాయకులు డాక్టర్ సుధీర్, కుర్మ సంఘం పెద్దలు గోకు శంకర్, గోపరి రమేష్, గోపరి విజయ్, గొల్ల హనుమాన్లు పెద్దలు బాబు పటేల్, లయన్స్ క్లబ్ సభ్యులు హనుమంతరావు పటేల్, కప్ప సంతోష్, కోయ గురు శ్రీకాంత్, తెల్ల చిన్న అరవింద్, మహమ్మద్ అలీ,
యోగేష్, రుద్రంగి, సందీప్, వడ్ల ఉమాకాంత్, రహీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్, లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన అయ్యప్ప సేవ, లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. మూగజీవాలకు సేవ చేయాలన్న సంకల్పంతో లయన్స్ క్లబ్ ఆఫ్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించడంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలకు నటల మందులు, కాల్షియం మందులు, ఇతర మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మూగజీవాలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన అయ్యప్ప సేవా వారికి, అలాగే కోటగిరి డైమండ్ సభ్యులకు, అలాగే మాకు ఉచితంగా మందులను అందజేసిన బీటీ ఫార్మసీ వారికి కూడా హైదరాబాద్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు సేవ చేయాలన్న ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతంలోని గొర్రెల కాపరులు, మేకల కాపరులు, పేద కుటుంబాలు ఉంటాయి కాబట్టి వారికి ఉచితంగా మందులను అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేకలు, గొర్రెల కాపరులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవసరమైన వారు ఎవరైనా ఆల్బెండజోల్ మందులు కానీ లేదా కాల్షియం మందులు కానీ ఇతర మందులు అవసరం ఉన్నట్లయితే లయన్స్ క్లబ్ సభ్యులు హనుమంతరావు గారిని సంప్రదించినట్లయితే మందులను అందజేయడం జరుగుతుంది. రాబోయే రోజులలో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో రైతులు కానీ, మేకల గొర్రెల కాపరులు కానీ, పశువుల కాపరులు కానీ, వాటి యజమానులు కానీ పాల్గొని వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే వారికి హితోధికంగా ఎంతో కొంత ఇలాంటి సేవా కార్యక్రమాలు తోడ్పడతాయని పేర్కొనడం జరుగుతుంది. అలాగే మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన అయ్యప్ప సేవా సంస్థ సభ్యులు సూరపత్రి శ్రీనివాసరావు గారికి, అలాగే సభ్యులందరికీ కూడా కోటగిరి లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల బాధ్యతలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి గడువు ముగిసినా ప్రభుత్వం గతంలో వారిని కొనసాగిస్తూ చైర్మన్లుగా కొనసాగించారు. కొన్ని సంఘాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. కాగా తాజాగా పాలకాల వర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల పాలకవర్గం గడువు 2025 ఫిబ్రవరిలో ముగిసింది. కానీ ఎన్నికలను జరపకుండా అప్పటికి కొనసాగుతున్న పాలకవర్గాలను కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత ఖరీఫ్ సీజన్ లో పాత పాలకవర్గం పనిచేసింది. కొన్ని సొసైటీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. తాజాగా ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గాలను రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది. 8 నెలల కాలం పాటు గడువు పెంచిన ప్రభుత్వం పొడిగించిన సమయం దగ్గర పడటంతో పొడిగించకుండా రద్దు చేసింది. త్వరలో సొసైటీ ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసింది. 3 దశలలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లుగా విజయం సాధించిన వారు విజయ ధృవీకరణ పత్రం అందుకున్నారు. సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. సుమారు 2 సంవత్సరాలుగా పల్లె ప్రగతి పడకేసింది. సర్పంచ్ల కాలపరిమితి ముగియడంతో 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తుందని భావించారు. కానీ ప్రభుత్వం కుదురుకున్న తర్వాత గానీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కాలేదు. న్యాయస్థాన ఆదేశాలు, కేంద్రం నుండి పంచాయతీలకు రావాల్సిన నిధులను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఇచ్చిన 42% బీసీ రిజర్వేషన్ల ప్రకారం సెప్టెంబర్ 28 షెడ్యూల్ ప్రకటించింది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి కసరత్తు చేశారు. కానీ బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 2 నెలల అనంతరం ప్రభుత్వం మరోసారి ఆలోచన జరిపి 42% రిజర్వేషన్ కాకుండా నవంబర్ చివరిలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల సంఘం 3 దశలలో సర్పంచ్ ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. దీంతో డిసెంబర్లో 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. నిజామాబాద్ జిల్లాలో 544 పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మొదట బోధన్, 2వ విడత నిజామాబాద్, 3వ విడత ఆర్మూర్ డివిజన్ పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఎన్నికయ్యారు. డిసెంబర్ 20న ప్రమాణ స్వీకారం కోసం సమయం కేటాయించగా మంచి రోజులు లేవని సెంటిమెంట్ అడ్డు వచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ నెల 22న పంచాయతీ పాలక వర్గాల ప్రమాణ స్వీకార మహోత్సవం ఖరారు చేసింది. గత 2 ఏళ్లుగా సర్పంచ్ లేక ప్రత్యేక అధికారి పాలనలో ఉన్న పంచాయతీలకు నూతన కళ వస్తుందని ఆశిస్తున్నారు ప్రజలు. జస్టిస్ గవాయ్పై జరిగిన దాడికి నిరసనగా ఐద్వా నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సుజాత ఆధ్వర్యంలో మహిళా సంఘాలు, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగింది. ఇది గవాయ్పై జరిగిన దాడి కాదని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పరిగణించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ దాడి జస్టిస్ గవాయ్పై జరిగింది కాదన్నారు. మానవ హక్కులు, భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. భారతదేశం భారత రాజ్యాంగంపై ఆధారపడి నడుస్తుందని, భారత రాజ్యాంగానికి లోబడి న్యాయస్థానం నడుస్తుంది కాబట్టి న్యాయ వ్యవస్థకి అన్యాయం జరిగితే, అవమానాలు జరిగితే ఇక మిగతా డిపార్ట్మెంట్స్ కి, సామాన్య ప్రజలకి ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించవచ్చన్నారు.
మానవతావాదాన్ని నమ్ముకుంటున్నటువంటి నాయకత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నిజంగా దేశం పైన కేంద్ర ప్రభుత్వానికి అంత ప్రేమ ఉంటే, దేశ ప్రజల మీద ముఖ్యంగా 80% ఉన్న హిందువుల మీద ప్రేమ ఉంటే, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వండి, గుడులకు బదులుగా బడులు నిర్మించండి, మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దాడులు, హింస అరికట్టండి, నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించి నిరుపేదలకు చేతినిండా పని కల్పించండి. ఇవన్నీ ప్రజలకు అందించిన తర్వాత మీ దేశభక్తిని చాటుకోండి అని మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అనిత, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు గోదావరి, సునంద, నరసింహ, మైపాల్, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి స్వరూపరాణి, అంజలి, ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు కవిత, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి గంగాధర్, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రాజు తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ గవాయ్పై జరిగిన దాడి ఒక దళిత జస్టిస్ పైన జరిగినటువంటిది కాదు. ఇది భారత ప్రజలపై, భారత రాజ్యాంగంపై జరిగిన దాడి. దీన్ని ఐద్వా మహిళా సంఘంగా ఖండిస్తా ఉన్నాము. బీజేపీ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా దేశ ప్రజల మీద ప్రేమ ఉంటే, నిజంగా దేశభక్తి ఉంటే, మన భారతదేశంలో ఎన్ని గుళ్ళు కట్టారో ఒకసారి మీరు నిర్ణయించుకోండి. ఒకసారి మీరు లెక్కలు వేసుకోమని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎన్ని గుళ్ళు కట్టారు, ఎన్ని బడులు కట్టారో ఫస్ట్ ఆలోచించుకోండి. నిజంగా మీకు దేశభక్తి ఉంటే, నిజంగా మీకు ప్రజల పైన అంత ప్రేమ ఉంటే ఫస్ట్ గుళ్ళు కట్టడం కాదు, బళ్ళు కట్టండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాన్ని అరికట్టండి, నిత్యావసర ధరలు తగ్గించండి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించండి. అప్పుడు మీకు నిజంగా దేశభక్తి ఉందని చెప్పేసి మేము నమ్ముతాం. మీ మూర్ఖత్వంతో ఒక న్యాయ వ్యవస్థ పైన బూటు విసరడం కరెక్ట్ కాదు. మేము దీన్ని ఖండిస్తున్నాం. రేపు దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేసి మీ మెడలు పెంచేంత వరకు కూడా వెనకడ వేయమని మీరు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ విషయం పైన స్పందించకపోతే సరైన ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. మనం అన్ని రకాల ప్రతి వేరే పార్టీల ద్వారా వచ్చి ఇవన్నీ నేర్పించడం అనేది కరెక్ట్ కాదు. అందుకని ప్రతి ఒక్కరు పూజిస్తున్నారు, నమ్ముతున్నారు, ఎవరి నమ్మకం వాళ్ళది. కాబట్టి దీన్ని ఈ మతము అనేదాన్ని ప్రజల మీద రుద్దదని నేను కోరుకుంటున్నాను. ఉగ్రమూక దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది భారత రాజ్యాంగము, రాజ్యాంగ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పైన, ధర్మాసనం పైన దాడిని భావించాలి తప్ప ఇంకొక రకంగా భావించడానికి లేదు. ఇవన్నీ కూడా ఈరోజు ప్రజాస్వామిక శక్తులను, లేకుంటే ఒక న్యాయాన్ని ఈ దేశ ప్రజలకు అంతో ఇంత ఆశ ఉన్నది అని అంటే న్యాయస్థానాల మీద, ఆ న్యాయస్థానాల మీదనే దాడికి కూడుకున్నటువంటి సంఘటన ఏ రకంగా కూడా ఇది సమర్థనీయం కాదు. కనుక ఈ యొక్క దాడిని మనం అందరము తీవ్రంగా ఖండిద్దాం. న్యాయ వ్యవస్థకు అందరూ కూడా, ప్రజా సమూహాలన్నీ కూడా అండగా ఉండాలి. అడికిష్ లింగేశ్వర ఆలయ నిర్మాణ ప్రదాత ముమ్మలనేని రాజశేఖర్ ను శాశ్వత చైర్మన్ గా కమిటీ తీర్మానించింది. ఆలయ కమిటీ సభ్యులందరూ అడికిష్ లింగేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ ముమ్మలనేని రాజశేఖర్ వెనుక ఉండి ఆలయ అభివృద్ధి కోసం సేవా కార్యక్రమాలు చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. పద్మశ్రీ వీణ రాజశేఖర్ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. కోటగిరి మండలంలోని లింగాపూర్ గ్రామ పంచాయతీ శివారులో గల అడికిష్ లింగేశ్వర దేవాలయాన్ని ముమ్మలనేని రాజశేఖర్ కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేసి అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యవసాయ ముఖ్య సలహాదారులు, బాన్సుల నియోజకవర్గం శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకుని నేటికి 41 రోజు కావడంతో ఆలయ కమిటీ చైర్మన్ ముమ్మలనేని రాజశేఖర్, పద్మశ్రీ వీణ దంపతుల ఆధ్వర్యంలో మండలి పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండల పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అల్లిపూర్ భువనేశ్వరయ్య పాల్గొన్నారు. వారి బృందంతో వేద మంత్రాలతో పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఉదయం 6 గంటలకు ముమ్మలనేని పద్మశ్రీ వీణ రాజశేఖర్ దంపతుల చేతుల మీదుగా శివలింగాన్ని రుద్రాభిషేకం చేశారు. 8 గంటలకు యాగశాలలో హోమం కార్యక్రమం చేయడం జరిగింది. మండలి పూజ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం అలాగే ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికై మండలి పూజలో పాల్గొన్న సర్పంచ్లతో పాటు ఆలయ కార్యనిర్వహణ కోసం చందాలు సమర్పించిన దాతలకు ఆలయ కమిటీ చైర్మన్ ముమ్మలనేని రాజశేఖర్, పద్మశ్రీ వీణ దంపతులు ఘనంగా శాలువాతో సత్కరించి మొమెంటులను అందజేశారు. ఈ సందర్భంగా ముమ్మలనేని పద్మశ్రీ వీణ రాజశేఖర్ దంపతులు మాట్లాడుతూ అడికిష్ లింగేశ్వర ఆలయం పునర్నిర్మాణంలో ఆలయం చుట్టుపక్కల గ్రామస్తుల కమిటీ సభ్యుల సహాయ శ్రమ, కృషి, సహాయకులు, సహకారులతో ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగిందన్నారు.
మీరందరూ పునర్నిర్మాణంలో సహకరించడం వల్లనే నేడు ప్రతి ఒక్కరి నోట ముమ్మలనేని రాజశేఖర్ని పిలవడం జరుగుతుందని అన్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల భక్తులు ఆలయ కమిటీ అభివృద్ధి కోసం 50 లక్షల వరకు చందాలు చేయడం జరిగింది. ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసి ఆలయ అభివృద్ధి కోసం వాడడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అడికేష్ లింగేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అలాగే మండలి పూజ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ నాన్న సేవ ట్రస్ట్ ఏలూరి వాసుబాబు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు దొడ్డిమిది శారద, రాచప్ప పటేల్, డేగం హనుమంతు రెడ్డి, రామకృష్ణ, కుర్ర రవి, పుప్పాల గంగారాం, సీతాకుమారి, రంగారావు చౌదరి, రామిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఆయా గ్రామాల భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఒక్కరోజు కూడా ఆపకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోవడానికి కారణం మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం. ఈ గుడి మొదలుపెట్టినప్పటి నుంచి అందరూ కూడా మనకి విలేజెస్ నుంచి అందరు ట్రాక్టర్లు తీసుకొచ్చి ఇసుక సప్లై చేయటం కానివ్వండి, రాళ్ళు వచ్చినప్పుడు ఆ క్రేన్తో తీసుకొచ్చి అందరి పైకి తీసుకురావడానికి కానివ్వండి, ఇంత పైన ఇంత గుడి కట్టుకున్నామంటే ఎంతోమంది సహకారం ఉంది. ఈరోజు అందరూ మమ్మల్ని రాజశేఖర్ గారు అంటున్నారంటే దీని వెనకాల మీ అందరి కృషి, మీ సహకారం, రాత్రి వెనక పగలకి ఎంతోమంది శ్రమించి నాకు సపోర్ట్ చేశారు కాబట్టి మనం ఇక్కడ ఇంత మంచి గుడి కట్టుకోగలిగాం. అలాగే ఈ ఆలయ కమిటీ సభ్యులు కూడా మనకి ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే డోనర్స్ కూడా చాలామంది డొనేషన్స్ ఇచ్చారు. దాదాపు 50 లక్షల రూపాయలు మనకి గుడికి డొనేషన్స్ వచ్చినాయి. అవన్నీ కూడా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఈ గుడి నిర్వహణ కోసం ఎలాంటి ఆటంకాలు లేకుండా రానున్న రోజుల్లో ఆ డొనేషన్స్ని వాడటం జరుగుతుంది. అలాగే ఈరోజు మనం ఆలయ కమిటీ సభ్యుల్ని, అలాగే మన డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళని, ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఎవరైనా వచ్చుంటే వీళ్ళందరినీ ఒక్కొక్కరుగా సన్మానించుకొని మన ఆలయ కమిటీ ఆలయం తరపు నుంచి వాళ్ళకి ఆశీర్వచనలు ఇద్దామని కోరుకుంటున్నాను. ఈ గుడి చాలా చిన్నగా ఉండేది. పునఃప్రతిష్టకు ముందు ఈ గుడి పురాతన ఆలయం పైగా చిన్నగా ఉండేది ప్రవేశ మార్గం. దాన్ని పెద్దగా చేసి అందరూ వెళ్ళే విధంగా చేస్తే ముందు తరాలకి, రాబోయే తరాలకి బాగా అనువుగా ఉంటుందని ఆలోచించి ఆయన గుడి నిర్మాణం గురించి ఆలోచించి పునర్నిర్మాణం చేయడం జరిగింది. అందులో భాగంగానే నవంబర్ 8, 9, 10 తారీఖులో పునఃప్రతిష్ఠ కార్యక్రమం, ఈరోజు 41వ రోజు మండల పూజా కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామండి. ఆ దేవుడి ఆశీస్సులతో చుట్టూ గ్రామ ప్రజలందరూ దీనికి సహాయ సహకారాలు బాగా అందించారు. 8, 9, 10 తారీఖులో దాదాపుగా 30,000 మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయిందండి. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా నాకు కృతజ్ఞతలు. ఆ శివుడి చక్కగా, ఎందుకంటే అన్నపూర్ణే సుధాపూర్ణే శంకరస్య ప్రాణవల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి. అమ్మ ఏం చూస్తుంది అంటే కడుపు చూస్తుంది, పిల్లలు ఏం చూస్తుంది అంటే జేబు చూస్తుంది, పైసలు సంపాదించి వచ్చినారు. అటువంటి తల్లి రూపంలో పద్మశ్రీ వీణా మేడం గారు అన్నదాత, అక్కడ అన్నం ఉంది తినండి అని భక్తులు చెప్తున్నారు. కాబట్టి అన్నప్రసాదం ఉంటుంది, చక్కగా కావాల్సినంత తినండి, వృధా చేయకండి. మీరు కూడా దాతృత్వంతో కాస్త ముచలి వాళ్ళకో చాటగాని వారికో నలుగురికి వడ్డం చేయండి, తిన్నంత తినండి, వృధా చేయకండి. భగవత్ ప్రసాదం. పితా మహేశ్వర తాను శివుడై శివుని పూజించాడు. రుద్రమర్చేది. అలాగా శివుని కైంకర్యము, శివుని యొక్క అనుగ్రహం ఉంటేనే ఇంతటి మహత్తర కార్యక్రమం. అటువంటి ఆది దంపతుల అనుగ్రహం ఈ దంపతులకు ఉండాలని మనసారా కోరుకుంటూ నిజామాబాద్ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. మున్సిపాలిటీ నుండి అనుమతి పొంది నిబంధనలకు లోబడి నిర్మాణాలు జరపాల్సిన వారు నిబంధనలను బేఖాతరు చేస్తూ సెలవు రోజులలో పనులు జరుపుతూ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం వారికి సవాల్ చేస్తున్నారు. దీనిపై చర్యలకు టౌన్ ప్లానింగ్ విభాగం నోటీసులు అందించినా వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఈ నిర్మాణం జరగడంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం ఏసీపీ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగం వారు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్న వాటి వైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు వెలువెత్తాయి. కింది స్థాయి సిబ్బంది మొదలుకొని పై అధికారుల వరకు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి.
గత కొన్ని రోజులుగా నగరంలోని పూసర గల్లీలో ఒక శాఖ ఉద్యోగిని కమర్షియల్ కాంప్లెక్స్ భవనం కోసం మున్సిపల్ కు దరఖాస్తు చేసుకుంది. ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం అది చెల్లదని మున్సిపల్ అధికారులు పలుమార్లు పనులు నిలుపుదల చేశారు. కానీ అనుమతి కోసం అనేక మార్లు ఆ మహిళా ఉద్యోగిని కార్యాలయం సమయం ముగిసిన అనంతరం భర్తతో కలిసి కమిషనర్ ను కలిసినా అప్పటికే నిర్మాణ పనులపై ఫిర్యాదులు రావడంతో అనుమతి నిరాకరించారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఎవరు ఏం చేస్తారో అన్న ధోరణిలో నిర్మాణ పనులు యథేచ్ఛగా జరుపుకుంటున్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు చెప్పి విసుగు చెంది నోటీసులు అందించినా ఒక ప్రభుత్వ ఉద్యోగిని అన్న కనీస బాధ్యతను మరచి పనులు జరిపిస్తున్నారు. అలసిపోయిన మున్సిపల్ అధికారులు ఈ నిర్మాణంపై చర్యల కోసం ఎన్ఫోర్స్మెంట్ కు బాధ్యతలు అప్పగించారు. ఇంత జరుగుతున్నా ఆ అధికారులకు తీరిక దొరకడం లేదేమో, ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేసి మొదటి, రెండవ అంతస్తు పనులను జరుపుతున్నారు. దీని విషయమై టౌన్ ప్లానింగ్ అధికారిని సంప్రదించి వివరణ కోరగా నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదని ఎన్ఫోర్స్మెంట్ కు బదిలీచడం జరిగిందని తేల్చారు. కాగా గతంలో ఈ నిర్మాణంపై అనేక ఫిర్యాదులు వచ్చినా మొదటి దశలో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మేషాలు లెక్కించారు. ఈ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం కోసం రాజీ కుదిర్చేందుకు అధికార పార్టీ నాయకులతో పాటు మరో నేత సైతం ఎంటర్ అయినట్టు సమాచారం. దీంతో సదరు ఫిర్యాదుదారుడు సైలెంట్ గా ఉండిపోయాడు. ఇక అడ్డు అదుపు లేదని భావించిన వారు గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేసి మిగతా పనులు కొనసాగిస్తున్నారు. పక్కనే ఉన్న ఒక వ్యాపార సముదాయ యజమాని తన బిల్డింగ్ ను ఆక్రమిస్తూ నిర్మాణం జరుపుతున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సదరు యజమాని ఆర్మూర్కు చెందిన వ్యక్తి. తాను సైతం అభ్యంతరం తెలిపినా అధికారులు ఎవరూ స్పందించడం లేదని తెలిపారు. తన స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మించిన దానిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించానని సోమవారం స్టే వస్తుందని తెలిపారు. ఒక వ్యక్తి నిర్మాణం కోసం రాజకీయ నాయకుల అండ పుష్కలంగా ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగిని అన్న బాధ్యత లేకుండా ఈ నిర్మాణం జరపడం కాస్త నగర ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు జరిపితే సహించేది లేదని చెప్పేవారు ఏం చేస్తున్నారని ఏవీ చేయక తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. రోడ్ ఎఫెక్ట్ ఏరియా వదలకుండా ఏకంగా ఉన్న రోడ్డుపైనే బోరు వేసి పడదల చాటున మొదలైన నిర్మాణ పనులు నేడు ఒక స్థాయిని దాటిపోయాయి. ఒక్క పూసల గల్లీలోనే కాదు, అనేక చోట్ల ఇదే వ్యవహారం నడుస్తోంది. అయినా మున్సిపల్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది $1 మిలియన్ ప్రశ్న. మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం లేదు, ప్రత్యేక అధికారి పాలనలో సైతం ఇలాంటి నిర్మాణాలు జరగడం చూస్తుంటే రానున్న రోజులలో రోడ్డు మధ్యలో నిర్మాణం జరిపినా ఏవీ చేయలేరన్న సంకేతాన్ని ఇస్తున్నారేమో అనుకుంటున్నారు నగరజనం. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్న నాయకులు, అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే రానున్న రోజులలో పరిస్థితి ఏంటో తలుసుకుంటేనే భయం వేస్తుందంటున్నారు జనం. ప్రజా ఉద్యమాలతో విప్లవ ఉద్యమాన్ని పురోగమిద్దామని జేవి చలపతిరావు పిలుపునిచ్చారు. అనేక పోరాటాలు నిర్వహించి పేద ప్రజల సమస్యలను పరిష్కరించిందన్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశంలో 100ల కమ్యూనిస్టు ఉద్యమం పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ 100 మీటర్ల రెడ్ ఫ్లాగ్ ర్యాలీని బోధన్ పట్టణంలోని శంకర్ నగర్ చౌరస్తా నుండి రాకాసిపేట్ మెహర్బా ఫంక్షన్ హాల్ వరకు భారీ ప్రదర్శన జరిగింది. అనంతరం జరిగిన సభకు పార్టీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు జేవి చలపతిరావు మాట్లాడుతూ దేశంలో అనేక పోరాటాలు నిర్వహించి పేద ప్రజల సమస్యలను పరిష్కరించిందని, ఈనాటికి పేదలకు ఒక పార్టీ ఉన్నదంటే అది ఎర్రజెండా పార్టీ అని పేర్కొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక ఆటుపోట్లు ఉన్నాయని, పాయలుగా కమ్యూనిస్టులు చీలినప్పటికీ కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన అనేక రకరకాల ధోరణుల మూలంగా కొంత నష్టం వాటిల్లినప్పటికీ రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలతో విప్లవోద్యమాన్ని నిర్మిస్తామని తేల్చి చెప్పారు.
పాలక వర్గాలు దోపిడీ వర్గాలు పేదల పక్షాన ఎప్పుడూ లేవని, పేదల కోసం ఎర్రజెండా మాత్రమే ఉందని తెలిపారు. దేశంలో పేదవారికి ఉన్నవారికి తారతమ్యాలు పెరిగిపోతున్నాయని, సంపద ఒక వర్గం చేతుల్లోనే ఉంటుందని, పేదవారు మరింత పేదగా మారారని పేర్కొన్నారు. దోపిడీ రహిత సమాజం కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. దేశంలో భూ సమస్యపైన, కుల సమస్యపైన, కార్మిక హక్కుల కోసం, రైతాంగ సమస్యలపైన పోరాడాలని, 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమ వారసత్వాన్ని, ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య, ఆర్ గౌతమ్ కుమారులు ప్రసంగించారు. అలాగే ఈ కార్యక్రమంలో న్యాయవాది పరుచూరి శ్రీధర్, జిల్లా కమిటీ రమేష్, సభ్యులు నీలం సాయిబాబా, ప్రజా సంఘాల నాయకులు ఎల్ చిన్నపర్సయ్య, పిరోళ్ల పోషెట్టి, ఆకుల అరుణ, భారతి, సాయిరెడ్డి, బాలయ్య, సూర్య, విఠలతో పాటు 400 మంది పాల్గొన్నారు. ఈ రెండు వర్షన్స్ అనేటువంటివి ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థను ఎలా మార్చాలా, ఈ వ్యవస్థ దోపిడీ వ్యవస్థ, ఈ దోపిడీ వ్యవస్థను మార్చాలి. కమ్యూనిస్టు సిద్ధాంతానికి సంబంధించిన మౌలికమైనటువంటి లక్ష్యం, ఆశయం డబ్బే ప్రధానం అనుకొని అని ఏదైతే చెప్పుకుంటారో ఆ డబ్బుతోని ఎక్కువ మందికి ఇవాళ అవకాశాలు, ఎలాంటి అవకాశాలు లేని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అన్ని రకాలుగా వనరులు ఉన్నది, గ్యాస్ ఉంది, నిక్షేపాలు ఉన్నాయి, ఖనిజ సంపద ఉంది, అన్ని ఉన్నా ఇక్కడ అందుబాటులో లేకుండా పోతుంది. ఒక దిక్కు ఐటీ అని చెప్పేసి ఇక ఉద్యోగాలు వస్తున్నాయి. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవాళ ఐటీ కంపెనీలన్నీ కూడా ఉద్యోగాలను తీసేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక దిక్కు వ్యవసాయ రంగము 100కి 50 పైగా ఉపాధిని కల్పించే రంగం, కానీ దాన్ని ఇవాళ పాలక వర్గాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇవాళ వ్యవసాయదారులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు, బ్లాక్ స్పాట్లను గుర్తించిన కలెక్టర్. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాలు రద్దు, ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన కలెక్టర్. అడికేష్ లింగమయ్య శాశ్వత చైర్మన్ గా ముమ్మలనేని రాజశేఖర్, ఆలయ మండలి పూజలో పాల్గొన్న భక్తులు. నగరంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలు, ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు. పోరాటాల ద్వారానే పేద ప్రజల సమస్యలు దూరం, బోధన్లో 100 మీటర్ల రెడ్ ఫ్లాగ్ తో ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.